అక్క నువ్వు నిజంగా రౌడీవే అక్క. ఎందుకంటే ఈ రౌడీలు, గుండాలు, పుండాకోర్లు, కూనికోర్లు తప్ప ఈ లిక్కర్ దందా, గుడంబ దందా అందరికి సాధ్యం కాదక్క. నువ్వు నిజంగా రౌడీవే. ఇంకో విషయం ఏంటంటే నువ్వు రౌడీయే కాదు, మీ నాన్న కూడా రౌడీయే. నువ్వు మీ నాన్నకు సర్టిఫికేట్ ఇచ్చేదేం లేదు. ఇద్దరు రౌడీలే అక్క. ఒకప్పుడు మీ అయ్య చేసిన పాస్పోర్ట్ దందా, లిక్కర్ దందా, మానవ అక్రమ రవాణా దందా ఇవన్నీ కేసులు కూడా ఉన్నాయి అక్క. ఎవ్వరు మంచోళ్ళు కాదు. నీదేమో లిక్కర్ దందా, అయ్యేదేమో భూముల దందా, అన్నదేమో ఇండస్ట్రీ మీద అన్న వేరే సపరేట్ దండయాత్ర చేస్తాడు. కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను మాత్రం రౌడీనే, రౌడీ టైపే. రౌడీలకే సాధ్యం అక్క ఈ ఈ లిక్కర్ దందా, గుడంబ దండాలు ఇట్లాంటి దందాలు చేయాలంటే, థర్డ్ క్లాస్ దందాలు అంటే రౌడీలు చేయకపోతే మంచోడు ఎందుకు చేస్తాడక్క? ఎవరి బెదిరింపుకు భయపడా ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ ఇది మన తెలంగాణ స్థితి. ఒక ఎమ్మెల్సీ గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండుకుంటూ ఈమె నేను రౌడీని అని చెప్తా ఉన్నది. మరి అదే దందా చేయరాదు అక్క. రౌడీ అని చెప్తే ఆ కబ్జాలు అవి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఫోన్లు చేసి వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి అనుచరులు ఆ గుండాగిరి చేస్తారు. కానీ మీకు అధికారం లేకపోతే మీరు చేసేది ఇదే దందా. అన్ని ఇదే దందాలు అక్క. మీరు ఈ భూములు గుంజుకోడు, భూములు లాక్కోడు, ఏదో అధికారం ధరణి పేరు చెప్పుకొని అఫీషియల్ గా మీరు భూములు లాక్కున్నారు. కానీ మీ చరిత్ర, మీకు అధికారం లేకపోతే కనుక మీరు చేసే పని ఇదే. కేసీఆర్ మంచోడు అనే స్టేట్మెంట్ మాత్రం మంచోడు కాదక్కు, ఆయన మంచోడు కాదనే జనాలు ఒడగొట్టిండ్లు. బీఆర్ఎస్ లీడర్లను బెదిరిస్తున్న వాళ్ళ పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటామని, తాము పవర్లోకి వచ్చాక వాళ్ళ అధికారులైనా నాయకులైనా వదిలిపెట్టమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కేసీఆర్ మంచోడు కావచ్చు, కానీ నేను మాత్రం రౌడీ టైపే. ఎవరి బెదిరింపుకు భయపడా. వరంగల్లో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు వెళ్ళొద్దని మా కార్యకర్తలు కొందరు ఫోన్లు చేసి, ఇట్లా కాకపోతే బెదిరించద్దక్క. ఇది ప్రజాస్వామ్యము. ఇది రాజకీయ పార్టీలకు మీటింగ్లు పెట్టుకునే హక్కు ఉంటది. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. మీరు రౌడీలాగా ప్రవర్తించొద్దు అని చెప్పాల్సింది పోయి నేనే పెద్ద రౌడీని అంటే మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారక్క? ఇదేనా ఇట్లాంటి దరిద్రాన్నేనా మన తెలంగాణ? ఇదేనా మన తెలంగాణ కల్చరు? అరే ఇంట్లో ఒకటో ఇద్దరో ఉండాలి కానీ ఇంట్లో మందుగోళీలు వేసే ఆ సంతోష్ రావు అనేటోడు కూడా ఎంపీ పార్లమెంట్. ఇది మన తెలంగాణ ఇజ్జతి. ఏం దరిద్రం ఈ తెలంగాణకి? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కుల అసమానతలు ఉండద్దనో, లేకపోతే మత గొడవలు ఉండద్దనో, లేకపోతే సమానత్వం ఉండాలనో, లేకపోతే ఎవరిని చిన్న చూపు చూడొద్దనో, మీరు అట్లా పాలించాలని చెప్పేసి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాల్సింది పోయి, మేము 27వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేము రౌడీలము, మాకు అడ్డొస్తే అందరిని వేసి పడేస్తాము అన్నట్టు మాట్లాడతారు. ఇదా మన తెలంగాణ కల్చరు? ఏం దరిద్రం అక్క మీరు తెలంగాణకి. ఇప్పటికే మొహం చూయించుకోలేకపోతున్నాం. తెలంగాణలో నువ్వు లిక్కర్ దందా చేస్తేనే తెలంగాణ పౌరుడిగా మేమే సిగ్గుపడతా ఉన్నాం. బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటే ఇంత దర్జాగా నువ్వు బయటకు వచ్చి మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నావు అక్క. అసలు నీకే సాధ్యం ఇది. తెలంగాణలో ఏ ఆడబిడ్డ చేసినా అయ్యో అని మేము చిన్న చూపు వేసుకుంటా ఉంటాం. ఇట్లాంటి నీ వల్ల ఒక ఆయన పాపం ముఖ్యమంత్రి పదవే పోగొట్టుకున్నాడు. ఆంధ్రాలో ఒక ఆయన ఎంపీ పదవే పోగొట్టుకున్నాడు, మొన్న ఓడిపోయిండు. ఇప్పటి కూడా ఎవడు జైలు పోయేది తెలియదు నీ వల్ల. నువ్వు చేసిన ఈ మాస్టర్ స్కెచ్ లిక్కర్ దందాలా ఎవడు ఎడిపోయేది తెలియదు. ఎంతమంది జీవితాలను కూర్చున్నావు నీకే తెలవాలి. అట్లాంటి దాన్ని నువ్వు రౌడీ కాదంటే ఎవడు చెప్తారు చెప్పు? వాస్తవమే నువ్వు రౌడీ, కాకపోతే మా అయ్య రౌడీ కాదంటే మాత్రం కరెక్ట్ కాదా? నువ్వు రౌడీయే, మీ అక్క రౌడీయే, సారీ మీ అన్న రౌడీయే, అందరూ రౌడీలే.